గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడ తీసుకుపోలే. అదేమో ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము. చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే, ఇది వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రపోజల్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు, ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది, మీరు కేఆర్ఎంబి జిఆర్ఎంబికి రాశారు. వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మేము మీడియా ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, మేము అంగీకరించడం లేదు. దీనికి మాకు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ మాకు ఆ ప్రాజెక్టు వివరాలు కూడా తెలియజేయలేదు. సో వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేము తెలియజేయడం జరిగింది. సో వారు ఇందులో మాట్లాడిన మాటలన్నీ ఏం రెస్పాండ్ చేస్తున్నారు, అసలు విషయానికే దాంట్లో ఏమీ అర్థం లేదు. ఆయన తదిమా ఏదేదో మాట్లాడిండు. అవన్నీ ఏపీ సీఎం కేంద్రాన్ని నిధుల కోసం రాసిండు. మరి రాసిండేమో, మరి అసలు దానికి అనుమతులు లేవు, కేంద్రం ఒప్పుకోలేదు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి పర్మిషన్ లేవు. మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో పైలు ఇస్తుందని అది అంటున్నాడు. మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికటి తెలుసు కానీ, మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ కి మా అభ్యంతరాలు ఉన్నాయి, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఇది ప్రాజెక్టు ఇల్లీగల్ అవుతుంది, దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే లెటర్ రాసిన. ఆ లెటర్ కాపీ కూడా మీకు విడుదల చేసిన. ఓకే, సో ఒకటి దీంట్లో ఏమీ వాస్తవం లేదు. రెండో విషయం మిత్రులకు మీకు తెలియాలంటే, వాస్తవంగా తెలంగాణ మంచి కోరిన ఏ వ్యక్తి, ఏ రైతు కూడా వాళ్ళ హయాంలో చేసిన పనులని ఏకీభవించారు కాదు, వాళ్ళని తీవ్రంగా ఖండిస్తారు. నేను ఈ కొన్ని విషయాలు శాసనసభలో అప్పుడు వైట్ పేపర్ ప్రజెంట్ చేసినట్టు మళ్ళీసారి మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా, మా హయాంలో మరి మేము తెలంగాణ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం, మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో వచ్చిండ్రు, మేము 1 year అయింది. 1 yearలో 4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోయినాయి. మేము కృష్ణా డిస్ప్యూట్స్ వాటర్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ దగ్గర నేనే హాజరై, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో ఇరిగేషన్ మంత్రి స్వయంగా హాజరు కాకపోయిండొచ్చు. ఎన్నడూ కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు అటెండ్ కాలే. నేనే హాజరై మా వాదనలు బలంగా వినిపించి ఆ ట్రిబ్యునల్ ని సెక్షన్ 3 కింద గతంలో తెలంగాణకి వీళ్ళు అంగీకరించిన నీటిని, వీళ్ళు అంగీకరించిన కేటాయింపులని పునరాలోచన చేసే విధంగా ఒప్పించినము అని మేము పోయి అలా చేస్తే ఇది మా విజయం. మేము 10 ఏళ్ల పాటు చేసిన కృషి అని చెప్తున్నాం. 10 ఏళ్ల పాటు ఏం చేసినా ఒకసారి మీకు డేట్స్ అండ్ టైం అండ్ డాక్యుమెంట్ తో సహా ఇస్తా. మీకు ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఇచ్చిన అది అందరికి ఇచ్చేసిన
ఇచ్చేసేయండి. మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా ఇస్తున్నా. ఏ విధంగా వీళ్ళు తెలంగాణకి ద్రోహం, అన్యాయం, దగా చేసినారు అంటే 2014 2 జూన్ వీళ్ళు అధికారంలో వచ్చిండ్రు. అప్పుడు కృష్ణా నది జలాల డివిజన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్ర అండ్ కృష్ణ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిగినాయి. ఆ నెక్స్ట్ లైన్. అయితే ఇది మీరు అంటే నేను డేట్ తో సహా ఇస్తున్నా. 18th 19th జూన్ 2015 తెలంగాణ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి హాజరైనరు. ఈ రోజు మేము 811 టీఎంసీలో మేమేమంటున్నాం, 70% మాకు రావాలి, 30% వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. ట్రిబ్యునల్ మేము ఆర్గ్యూ చేసినాం. వాళ్ళ హ్యాబ్లో ఏమనుకున్నారు, డేట్ చూడండి మీరు. 18-19 జూన్ లో వాళ్ళు హాజరైన మీటింగ్ లో వాళ్ళు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇచ్చుకోండి అని చెప్పి తెలంగాణ ఇంట్రెస్ట్ పర్మనెంట్ గా డ్యామేజ్ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. KWTT 1 ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలే, ఎన్ బ్లాక్ చేసిండ్రు. వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మనకి ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగింది వీళ్ళు. ఎంత తీవ్రమైన నష్టం ఇది, ఎంత తెలంగాణకి ఎంత మోసం జరిగిందో ఆలోచన చేయండి. మీడియా మిత్రులకు నేను ఏమన్నా చేస్తుంటే దయచేసి నేను చెప్పే విషయం మీరు జాగ్రత్త విని మీరు కూడా అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్ లో మళ్ళీ ఏమంటే అడగండి. కానీ ఆయన అన్నాడు ఈయన కాదు, మేము చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది అబద్ధం. సో ఆ కవరేజ్ కూడా అట్నే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. సరే, అయితే తెలంగాణకి వాస్తవంగా కృష్ణా నదీ జలాల్లో 70% కేటాయించాలి. ఎందుకు? ఏ నదీ జలాలు కేటాయించినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా. అయితే మనకి 70% అడగాలి, మనకి 30% ఇవ్వాలి. ఇది పోయి మాకు 30% కాదు మీకు 70% చెప్పిన మహాశైలు ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడుతున్నవాడు. సో ఈ డాక్యుమెంట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి ఆ తర్వాత 21-22 జూన్ 2016 రెండో మీటింగ్. మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ పోయి మళ్ళా మీరు 512 తీసుకోండి, మాకు 299 ఇవ్వండి అని మళ్ళీ ఒప్పుకొచ్చిన పెద్ద మనుషులు మహాశయులు వీళ్ళే రెండోసారి. మరి ఆ తర్వాత ఇంకా మరి 21 సెప్టెంబర్ 2016 అప్పుడు స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి హాజరై ఆయన కూడా అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయ్ ప్రకాష్ ఈఎన్సీ తెలంగాణ పోయి అటెండ్ అయ్యి, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్, శశిభూషణ్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ, కేంద్రం నుంచి ఉమాభారతి గారు కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ హాజరయ్యారు. 21 సెప్టెంబర్ 2016 కేసీఆర్ సంతకం పెట్టి మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీ చేసుకుని మళ్ళీసారి 21 సెప్టెంబర్ 2016 ఒప్పుకొని వచ్చారు. ఆ మినిట్స్ మీటింగ్ కూడా నేను మీకు రాయించిన. ఓకే, అంటే మీకు జిరాక్స్ కాపీ ఇచ్చిన. ఇంతకంటే ఆధారాలు మరొకటి ఉన్నది. అంటే వాళ్ళ టైంలో తెలంగాణకి ఎంత మోసం, దగా, చీటింగ్ జరిగిందో ఈ విషయంలో. నెక్స్ట్ స్లైడ్. మన 2017లో ఇది ఇప్పుడు అంటారు కదా, కృష్ణ నదీ జలాల్లో మీరప్పుడు అన్యాయం జరిగింది, మీరప్పుడు అన్యాయం జరిగింది. ముచ్చుమరి ప్రాజెక్టులో 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కెపాసిటీ ఎన్హాన్స్ ఫ్రమ్ 3850 క్యూసెక్స్ టు 6739 క్యూసెక్స్ by lowering the level at Malayala from 833 feet to 788 feet. మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ ఈ ప్రాజెక్టులో కృష్ణా నది జలాలు మనవి వాళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళు
కెపాసిటీ పెంచుకుంటే వాడు నిశ్శబ్దం వహించిన విషయం కూడా నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ మీకు పని చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. మరి ఇది ఇంకా గొప్ప విషయం. 5/5/2020 మేము జియోతో సహా నెంబర్లు, డేట్లు, వివరాలతో ఇస్తున్నాం మీకు. ఓకే, వాళ్ళ గాలి మాటలు కాదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ జియో నెంబర్ 203 టు టేక్ అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రాప్ 3 TMC పర్ డే, అంటే 34,000 క్యూసెక్లు పర్ డే తెలంగాణకి గ్రావిటీతో రావాల్సిన నీళ్లు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంకి రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతాం అని చెప్పి శ్రీశైలం రిజర్వాయర్ అబ్సల్యూట్ బాటమ్ నుంచి 797 ఫీట్ నుంచి వాళ్ళు జియో ఇస్తే మన పెద్ద మనుషులు జస్ట్ సైలెంట్గా ఉండి దాన్ని తీసుకుపోండి. మరి లోపల జగన్మోహన్ రెడ్డి గారు, మరి కేసీఆర్ గారు ఇదే ప్రగతి భవన్లో మరి హలాయి బలాయి చేసుకు మరి విందులు భోజనాలు చేసుకుంటున్నారు. వాళ్ళేమో జియోలు ఇచ్చుకుంటూ నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్ట్స్ కడుతున్నారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు అది గతంలో 44,000 క్యూసెక్లు ఉంటే దాని కెపాసిటీ 92,000 క్యూసెక్లకు పెంచింది టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి దయచేసి ఈ నెంబర్స్, ఈ ఫిగర్స్, డేట్స్ మీరు గమనించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. 5th May 2020 ఇది. మరి జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా తెలంగాణ సీఎం గారిని ఇక్కడ ప్రగతి భవన్లో కలుస్తూనే ఉన్నారు, ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. వాళ్ళు గోదావరి, కృష్ణా నదీ జలాలు మనం ఎట్లా, హౌ వి షుడ్ హార్నెస్ అనే విధంగా డిస్కస్ చేస్తున్నారు. మాకు నిస్సందేహంగా ఆ రోజు వీళ్ళు కావలసుకుని కళ్ళు మూసుకొని తెలంగాణకి మరి నష్టం జరిగే విధంగా, శాశ్వత నష్టం జరిగే విధంగా వీళ్ళు కూడా అందులో భాగస్వాములు అని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక వాళ్ళే కదా ఇమీడియట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసింది. 10 ఏళ్ల పాటు మేము మొన్ననే వచ్చింది, సంవత్సరం క్రితం. తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినరు ఇల్లీగల్ గా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎన్ని తీసుకుపోయిందో లెక్కలతో సహా ఇస్తున్నాడు. తెలంగాణ రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్లు తీసుకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు 92,600 TMCలు తీసుకుపోవడం మొదలుపెట్టిండ్రు. క్యూసెక్స్, సారీ 92,600 క్యూసెక్స్. ఓకే, అక్కడ స్పష్టంగా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో గతంలో లేదు, వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కట్టిండ్రు. అది పర్ డే 34,722 క్యూసెక్లు. వీళ్ళ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిండ్రు. మరి అదే విధంగా HNSS స్కీమ్ కింద మలయాళ గాని, ముచ్చిపరి గాని ఆ 2 స్కీముల నుంచి కూడా వాళ్ళు గతంలో కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోవడం మొదలుపెట్టిండ్రు. మరి ఇవన్నీ కూడా వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ అసమర్థతనా, చాతగానితనమా, అవగాహన లేకపోవడమా, మరి మీరు తెలంగాణ ప్రజలు గమనించారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్ డే విత్డ్రావల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం డ్యామ్ 4.1 TMC ఉంటే, తెలంగాణలో వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళ హయాంలో అది 9.6 TMC పర్ డేకి పెరిగింది. మరి ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా స్పష్టంగా ఏ విధంగా మరి శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ కి పర్ డే 9.69 TMC తీసుకుపోతుండ్రో వీళ్ళ హయాంలో జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది మీరు దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ విధంగా
ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి వాళ్ళకి ఏ పాత్ర ఉంది, ఇందులో ఏ కాన్స్పిరసీ జరిగింది మీరు జడ్జ్ చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు జడ్జ్ చేసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఒరిజినల్లీ షెడ్యూల్ ఫర్ 5th August 2020. బట్ తెలంగాణ అప్పుడేమైంది, ఆల్రెడీ ఆంధ్రాలో ఇది ఈ టెండర్ ఫ్లోట్ అయింది, ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఏం రాస్తారంటే మాకు ఇది సూటబుల్ కాదు, మీరు తర్వాత పెట్టండి అని. ఎందుకు తర్వాత పెట్టమంటారు? 10th జూలైకి 10th ఆగస్ట్కి సారీ 10th జూలై ఓకే 10th జూలైకి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ది టెండర్ అయిపోతుంది. టెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక హక్కు కల్పించినట్టుగా మరి అపెక్స్ కౌన్సిల్ భావించాల్సి వస్తుంది. అంటే ఇందులో చాలా స్పష్టంగా మీరు డేట్స్ తో సహా చెప్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినల్లీ షెడ్యూల్ ఫర్ 5/8/2020, but letter was written by Chief Secretary Telangana on 37/2020 for postponing the meeting for any date after 28/2020. ఎందుకు? లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టెండర్ వాస్ 10/8/2020. మరి ఈ విధంగా the then government of Telangana indirectly helped Andhra Pradesh by seeking postponement of Apex Council meeting after closing the bid of Rayalaseema lift irrigation scheme only to facilitate smooth tendering process. Had the then government of Telangana opposed this by attending the Apex Council meeting and raising the issue, the government of India might have stayed the tender process. అది కావద్దనే వీళ్ళు కుమ్మకైననే అనుమానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు సరి అయిన సమయంలో మరి మొదలుపెట్టి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయిస్తే తెలంగాణ ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో కూడా మేము ఇంకా దానికి బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ లైన్. సరే, ఒక అపెక్స్ కౌన్సిల్ లో పొరపాటు చేసి అనుకుందాం. ఏది? ఈ కృష్ణా నది జలాల్లో 811 TMCలో 512 వాళ్ళకి ఇచ్చేద్దాం, 299 మాకు సరిపోతాయని చెప్పడం ఒక అపెక్స్ కౌన్సిల్ లో మీటింగ్. రెండో అపెక్స్ కౌన్సిల్ జరిగింది. నేను డేట్స్ తో సహా ఇస్తున్నా మీకు, ఎవరు అటెండ్ అయిన పేరు ఇస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడిన విషయం కూడా ఇస్తున్నా. ఎవరు అటెండ్ అయినరు? తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్, శ్రీ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ ఫ్రమ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కేంద్రం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. యూపీ సింగ్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ మినిట్స్ లో రికార్డ్ అయింది. ఏది? ఈ 811 TMCల్లో 512 తీసుకోండి, మీరు మాకు 299 ఇవ్వండి అనే అరేంజ్మెంట్ ముందు చెప్పిండ్రు. ఈ మీటింగ్ లో కూడా మినిట్స్ లో Honorable CM of Telangana stated that the working arrangement between both the states is continuing. Okay, and unless water sharing is finalized by so and so. అంటే రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా ఈ వాటర్ షేరింగ్ ఒప్పుకొని ఈ రోజు వాళ్ళు మాట్లాడే దగుల్బాజీ మాటల గురించి ఏం చెప్పాలి? మరి ఆ రోజే ఈ రోజు మేము రైజ్ చేస్తున్నాం, మేము KRMPలో రైజ్ చేస్తున్నాం, KDWT2లో రైజ్ చేస్తున్నాం, మేము సుప్రీంకోర్టులో రైజ్ చేస్తున్నాం. లేదు, ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, మీరు మాకే 70% ఇవ్వాలి, వాళ్ళే 30% తీసుకోవాలి. ఈ వాదన వాళ్ళు ఉన్నంత కాలం 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా అసలు ఆ ప్రస్తావన తీసుకురాలి వాళ్ళు. ఎనీ మోర్ స్లైడ్స్? ఇస్ ఓవర్? ఓకే, థ్యాంక్ యూ. సరే, మజేష్, మీడియా మిత్రులకి నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకటి,
గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో మేము ఆల్రెడీ దాన్ని అపోజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడడానికి మేము ఏమేం చేయాలనో చేస్తాం. మీలాగా అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కూలిపోతే దాని గురించి అసలు ఒకనాడు కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఎవరు దాని గురించి అసలు కనీసం క్షమాపణ చెప్పలేదు తెలంగాణ ప్రజలకి. ఒక్కసారి కూడా అసలు దానికి క్షమాపణ చెప్పలే. మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పరిస్థితి వాళ్ళు అసలు ఆ బ్యారేజీలు నింపి గోదావరి జలకళ అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు అది కూలిపోయినప్పుడు సారీ మాతో పొరపాటు అయిందని కూడా చెప్పలేదు వాళ్ళు. మరి ఇప్పుడు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టుది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని అప్రోచ్ అయ్యిండు, మేము దాన్ని వ్యతిరేకించినాం, అదేదో మేము పొరపాటు చేసినట్టు ఈ పెద్ద మనిషి అంటున్నాడు. మూడో పాయింట్, కృష్ణా నదీ జలాల విషయంలో స్పష్టంగా మీ వల్లనే తెలంగాణకి అన్యాయం జరిగింది, ద్రోహం జరిగిన విషయం, దగా జరిగిన విషయం నేను మనవి చేస్తున్నాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి సార్. స్టార్టింగ్ లో అంటే స్టేట్ డివైడ్ అయిన సందర్భంలో ఏ స్టేట్కు అలొకేషన్ అంటే నీటి అవసరాలు ఎంత ఉన్నాయో, ప్రాజెక్టులు ఎంత ఉన్నాయో ఆ ప్రకారంగా నీటి కేటాయింపులు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా మేము 50% కావాలని చెప్పేసి డిమాండ్ చేసామని చెప్పేసి గతంలో ఇరిగేషన్ గా ఉన్న హరీష్ రావు చెప్తారు. కంప్లీట్ అబద్ధం. నేను వాళ్ళు అధికారంలో ఉన్న పూర్తి సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ తో జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని మీకు ప్రొడ్యూస్ చేశాను. తదిమి అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమే. వాళ్ళు ఏ నాడు కూడా తెలంగాణకి 33% కన్నా ఎక్కువ అడగలేదు. ఇది ఎంత మోసం, ఎంత దగా ఇది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఆ నష్టం జరిగింది అని చెప్పేసి ఆయన వాదిస్తారు. మరి ఇప్పుడు మేము ఎట్లా అడిగినాం, మాకు ఎట్లా వాదన ఒప్పుకున్నది ట్రిబ్యునల్? ఇది తెలివి ఎక్కువైతే ఎక్కువ తక్కువ అంటే ఈ విధంగా మాట్లాడతారు. నేనేమంటున్నా, 811 టీఎంసీ 811 సిఎంసి వాళ్ళు ఎన్ బ్లాక్ కేటాయించారు, వాళ్ళు ప్రాజెక్ట్ వైజ్ కేటాయించలే. డెఫినెట్లీ ఇది పూర్తిగా వాళ్ళ ఫెయిలియర్ వల్లనే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి తీవ్ర నష్టం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కూడా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, అవగాహన లేకపోవడం వల్లే నష్టం జరుగుతుంది. చూడండి, ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మీరు ఈ చీప్ గా చిల్లరగా మాట్లాడొద్దు. అంటే మీరంటే మాట్లాడినవాళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీలో తగిన విధంగా వారి విధులు నిర్వహిస్తారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, తెలంగాణకి ఇరిగేషన్ అడ్వైజర్ ఉన్నాడు. అది దాని గురించి మీరేమో డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రిగా పోయి మీరు తాకట్టు పెట్టొచ్చిండ్రు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు ఇది? మీరు అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తే, పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే ఎగ్జిక్యూటివ్ అది ఇంప్లిమెంట్ చేయాలి. అది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న విషయము. మీరు ఒక ఆఫీసర్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ విధంగా మాట్లాడటం ఇది మరి చిల్లర రాజకీయాలు, చిల్లర విషయాలు చెప్పి మనం చేస్తున్నాం. ఏపీ జీవో 203 తోని రాజ్యం ఎత్తుకోవడం దానిపైన అంటే ఏం సార్ పొజిషన్? అన్ని విధాలుగా అన్ని ఫోరంలో మేమైతే నిరంతరం పోరాటం చేస్తున్నాము. We continue to maintain that it is illegal construction. That illegal construction was facilitated by the silence and conspiracy of the earlier TRS government. చిన్న ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నట్టు. అసలు నిజంగా ఏమన్నారో అనిస్తే అర్థమవుతుందండి. వాళ్ళు ఉన్న టైంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కి నీటి కేటాయింపు చేయలేదు. పాలమూరు రంగారెడ్డి చేయలేదు, సీతారాం సాగర్ చేయలే, ఇది సమ్మక సాగర్ చేయలేదు, దేనికి చేయలేదు. ఇప్పుడు సీతారాం సాగర్ కి మా ఎఫర్ట్స్ వల్లనే మరి ఈ నెలలో వచ్చే నెలలో 60 టీఎంసీలు కేటాయింపబడుతుంది. సమ్మక సారక ప్రోగ్రెస్ లో ఉంది. మేము ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎన్ఓసి తీసుకొచ్చి అది కూడా తీసుకొస్తాం. పాలమూరు రంగారెడ్డి కూడా ప్రోగ్రెస్ చేస్తున్నాం.
ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నీటి కేటాయింపు చేయలేకపోయిన వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ has challenged for the terms of reference in the Supreme Court. What is your stand on that? Not only our stand, Government of India has also, there was a hearing yesterday, the Supreme Court has refused to give a stay on the further terms of reference on Andhra Pradesh government's case in the Supreme Court. In the KWD DT2, the Krishna Waters Dispute Tribunal 2 in the British Tribunal, I was also present. Andhra presented a version there that since the case is in the Supreme Court, you should not hear it as per the further terms of reference. Our government, we represented saying that Supreme Court has not given a stay. We are opposing their case in the Supreme Court. You please listen to this as per further terms of reference. The tribunal accepted our argument and went forward. సార్ మీరు బంకచర్ల నుంచి ఒక్క టీఎంసీ కాదు కదా అసలు ఏం కూడా అంటారు. ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా. 200 టీఎంసీ నీళ్లు పోతుంటే రేవంత్ అరే రాములు, ఒక్క టీఎంసీ కాదు ఒక్క చుక్క నీళ్లు మోరేదయ్యా దాంట్లో. ఇదేదో ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, సెంట్రల్ గవర్నమెంట్ కి మాకు దీనికి ఫండ్స్ రావాలని అర్థం. అంత గుడ్డి ఎందుకు ఆరోపిస్తారు? 200 టీఎంసీ అంటే నాటే ఈజీ కదా, ఒకటి రెండు అంటే అరే అది మరి ఆయన అడగాలి మీరు. ఇంత మరి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? గోదావరి నుంచి ఒక్క చుక్క ఒక్క టీఎంసీ కాదు, ఆయన 200 టీఎంసీ కదా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. 200 టీఎంసీ కాదు, ఒక టీఎంసీ కాదు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి నుంచి బంకచర్ల రెగ్యులేటర్ పోలేదు. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ డిజైన్. నేను ఇప్పుడు ఆ లెటర్ చూసుకోండి మీరు, నేను మీకు కాపీ ఇచ్చిన, నేను రాసిన లెటరు. అది ప్రాజెక్టు 3 భాగాలుగా విభజించి 80,000 కోట్లతో కడతాము, మాకు పైసలు ఇవ్వండి అని చంద్రబాబు గారు నిర్మలా సీతారామన్ అడిగినారు. ఆ స్టేజ్ లో ఉంది. అంటే మీరే ఆలోచించాలి. మరి వాళ్ళు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టకుంటే మీరు కూడా అనుకుంటున్నారు, అరే 200 టీఎంసీలు పోతాయి అంటున్నారు కదా, మరి పోతున్నాయని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా ఆయన 200 టీఎంసీలు పోతున్నా అంటుండ్రు కాబట్టి మరి కాదు అని నిరూపణ మీరు ఏమైనా విజిట్ చేసి అసలు ప్రాజెక్టే లేదా ఆడ? అదన్న విజిట్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారు, అక్కడికి ఏమైనా విజిట్ చేస్తారా మీరు? నేను ఏమంటున్నా, కొండలు దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా సివిల్. ఒక రూపాయి పనిగా లేదు, ఒక చుక్క నీళ్లు పోతలేవు. అసలు దిస్ నో ప్రాజెక్ట్ లైక్ దాట్. అది వాళ్ళు ఏదో రూపకల్పన చేసుకొని విజయవాడలో చంద్రబాబు గారు పోయినలా ఒక దాన్ని ఏమంటారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇట్లా మేము చేయబోతున్నాము, దీనికి కేంద్రం నుంచి నిధులు అడుగుతాము అని చెప్పిండు. నిజంగా వీళ్ళ మరి తెలివితేటలు ఏ స్థాయిలోనే అడగండి. ఆయన పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి నేను డేట్ చెప్తాను మీకు, వాళ్ళు ఏ డేట్ లెటర్ రాసినా చెప్తున్నాను మీకు.